హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుభాష్ జర్నలిస్ట్. ఈరోజు మనం చర్చించబోయే టాపిక్ వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ గారు బడుగు బలహీన వర్గాలని తొక్కేయటం నిజం కాదా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత 3-4 రోజులుగా వైసీపీకి చెందిన మాజీ మంత్రులు అంబటి రాంబాబు గారు అవ్వచ్చు, జోగి రమేష్ గారు అవ్వచ్చు, వీరి వ్యవహారం బాగా వార్తల్లో నానుతోంది. అంబటి రాంబాబు గారు గుంటూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మీద నోరు పారేసుకోవటం, అదే టైంలో కృష్ణా జిల్లాలో మరో మాజీ మంత్రి జోగి రమేష్ గారు నారా లోకేష్ గారిని అసభ్య పదజాలంతో ఏకవచనంతో సంబోధించడం జరిగాయి. దీంతో అక్కడ అంబటి రాంబాబు గారి మీద టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడటం, అదే సమయంలో కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ గారి ఇంటి మీద టీడీపీ శ్రేణులు రాళ్లు రువ్వటం, అక్కడ నిప్పెట్టడం, ఈ పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. ఈ క్రమంలో ఇప్పటికే అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేశారు. రాజమండ్రి జైల్లో ఉన్నారు. 14 రోజులు రిమాండ్ వేశారు. జోగి రమేష్ గారిని కూడా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. జోగి రమేష్ గారి అరెస్టు చేసే క్రమంలో ప్రతిసారి జోగి రమేష్ గారి భార్య గారు బయటకు వస్తారు. వచ్చేసి ఇంతకుముందు అరెస్ట్ చేసినప్పుడు కూడా ఒక బడుగు బలహీన వర్గాల మీద ఎందుకు ఈ దాడి, బడుగు బలహీన వర్గాలని అరెస్ట్ చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న బడుగు బలహీన వర్గాల వారందరూ కూడా ఏకమయ్యి నా భర్తనే మా కుటుంబాన్ని కాపాడండి అని చెప్పి చాలా దీనంగా జోగి రమేష్ గారి భార్య వేడుకుంటారు. ఆవిడ అడిగిన దాంట్లో న్యాయం ఉంది. వాళ్ళ భర్తని అరెస్ట్ చేశారు కాబట్టి ఒక భార్యగా ఆవిడ తన భర్తని కాపాడుకునేందుకు హక్కు ఉంది. ఓకే, దాన్ని అందరం అప్రిషియేట్ చేయాలి. కానీ జోగి రమేష్ గారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని రకాల బూతులు తిట్టారు, దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఆమెకు లేదా? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు అలా తిట్టకూడదు. ఆయన మధ్యలో నా తప్పైంది, నిర్మాణాత్మక విమర్శలు చేసి ఉండాల్సిందని మాట్లాడారు. మళ్ళీ ఆయన ఇప్పుడు నోరు పారేసుకోవడంలో ఆంతర్యం ఏమిటి? అంటే భర్త మాట్లాడిన మాటలు ఆవిడ చెవిన పడలేదా? ఆవిడ వినిపించుకోలేదా? బడుగు బలహీన వర్గాలందరి మీద జరిగిన దాడిగా ఆమె అభివర్ణిస్తున్నారు. వాళ్ళంతా ఆంధ్రప్రదేశ్లో ఉన్న బడుగు బలహీన వర్గాల వారందరూ కూడా నా భర్తను కాపాడాలని అంటున్నారు. కానీ ఇదే జోగి రమేష్ గారు అదే బడుగు బలహీన వర్గాల వారిని ఎంతగా అణగదొక్కారో మరి మేడం గారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జోగి రమేష్ గారు 2009 ఎన్నికల్లో ఫస్ట్ టైం మైలవరం సీట్ ఆశించారు, కాంగ్రెస్ టికెట్. లగడపాటి రాజగోపాల్ గారు ఆయనకి సీట్ రానివ్వలేదు. ఎందుకంటే జోగి రమేష్ గారి యొక్క నేపథ్యం ఏంటనేది, ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేది తెలుసు. అందుకని ఏఐసిసిలో చక్రం తిప్పి అప్పుడు రాజగోపాల్ గారు విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నారు. చక్రం తిప్పి అప్పసాని సందీప్ అనే యంగ్ కాంగ్రెస్ లీడర్కి సీట్ ఇప్పించుకున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన్ని పెడన పంపించారు. తంతే వెళ్ళి బూరులు బుట్టలో పడినట్టు చాలా తక్కువ మెజార్టీతో, అది కూడా ప్రజారాజ్యం కాంగ్రెస్ టీడీపీ ట్రయాంగిల్ ఫైట్లో 1000 ఓట్ల మెజార్టీతో జోగి రమేష్ గారు గెలిచారు. గెలిస్తే పెడన ప్రజలు ఎవరో తెలియదు. పెడన ప్రజలకు అప్పటి వరకు జోగి రమేష్ గారితో పరిచయం లేదు. ఈయన ఎక్కడో మైలవరం ఇబ్రహీంపట్నం వాడు, పెడన నాన్లోకలు, సంబంధం లేదు కదా. పెడన ఎక్కడో మచిలీపట్నం పక్కన ఉంటుంది. ఇబ్రహీంపట్నం చూస్తే విజయవాడ పక్కన ఉంటుంది. 5 ఏళ్ళు అసలు సంబంధం లేని వాడిని అప్పటికప్పుడు తీసుకువచ్చినా సరే ఎమ్మెల్యేగా గెలిపించి నెత్తిన పెట్టుకున్నారు. కానీ ఈయన పెడన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నేతలు ఎంతో మందిని అణగదొక్కిన మాట నిజం కాదా? దీనికి జోగి రమేష్ గారే ఆన్సర్ చేయాలి. 2014 ఎన్నికలు వచ్చినాయి. 2014 ఎన్నికల టైంకి ఆయన వైసీపీ కండవా కప్పేసుకున్నారు. వైసీపీ కండవా కప్పుకుని పెడన సీటు ఆశిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఇక్కడ కాదని చెప్పి మైలవరం పంపించారు. మైలవరంలో దేవినేని ఉమా మీద ఆయన ఓడిపోయారు. మళ్ళీ ఓడిపోయి అక్కడ మైలవరం ఇన్ఛార్జిగా ఆయన కొనసాగుతున్నారు. మళ్ళీ పెడన వైపు చూడలేదు ఆయన జోగి రమేష్ గారు. కానీ 5 సంవత్సరాలు ఉప్పాల ఫ్యామిలీ, ఇంకా చెప్పాలంటే ఉప్పాల ఫ్యామిలీ 2014 ఎన్నికలకు ముందు నుంచే వాళ్ళు కూడా బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే. అదే జోగి రమేష్ గారికి చెందిన గౌడ సామాజిక వర్గానికి చెందిన వారే. పెడన్లో వైసీపీ పునాదుల్లో ఉప్పాల ఫ్యామిలీ ఎంతో కష్టపడింది. పెడన్ నియోజకవర్గంలో వైసీపీని బలోపేతం చేయడానికి, పునాది నుంచి పేర్చుకుని బిల్డింగ్ కట్టడానికి ఉప్పాల ఫ్యామిలీ పడిన కష్టం అంతా ఇంత కాదు. 2014 ఎన్నికల్లో అప్పటికప్పుడు కైకులూరు మార్చారు ఉప్పాల ఫ్యామిలీని. ఓడిపోయింది, అయినా సరే బాధపడలే. తర్వాత ఓడిపోయినా సరే మళ్ళీ పెడన పగ్గాలు తీసుకుని 2019 ఎన్నికల వరకు రాత్రనక పగలంతా కష్టపడి అహోరాత్రులు శ్రమించి ఆర్థికంగా ఎంతో నష్టపోయి పార్టీని బలోపేతం చేసింది ఉప్పాల ఫ్యామిలీ. అయితే వసంత కృష్ణ ప్రసాద్ గారు వైసీపీలోకి వచ్చి మైలవరం సీట్ అడగడంతో మళ్ళీ జోగి రమేష్ గారిని తీసుకొచ్చి జగన్ గారు పెడన్లో పోటీ చేయించారు. మళ్ళీ కూడా జోగి రమేష్ గారి గెలుపు కోసం ఉప్పాల రాంప్రసాద్ గారి ఫ్యామిలీ ఎంతో కష్టపడింది. గెలిచిన తర్వాత ఈయన చేసిన పని ఏంటండి? ఉప్పాల ఫ్యామిలీని రాజకీయంగా అణగదొక్కనమాట నిజం కాదా? ఆయన అక్కడ పెడన్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు 5 ఏళ్ళు కూడా ఉప్పాల ఫ్యామిలీని ఎంతో తీవ్రంగా అణగదొక్కారు. వాళ్ళు బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే కదండి. మీ వైఎస్ఆర్సీపీ పార్టీయే కదా, వాళ్ళు గౌడ సామాజిక వర్గానికి చెందినవారు కదా. అణగదొక్కి చివరికి ఎంత దారుణమైన పరిస్థితి వచ్చిందంటే, నా నియోజకవర్గంలో వాళ్ళు పోటీ చేయడానికి కూడా వీల్లేదని కండిషన్ పెట్టాడు. జడ్పీ ఎలక్షన్లు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉప్పాల రాము గారి భార్య హారికకి జడ్పీ చైర్పర్సన్ పోస్ట్ అనౌన్స్ చేశారు. జడ్పీటీసీగా గెలవాలంటే పెడన్లో పోటీ చేయడం కుదరదు. పోటీ చేస్తే ఎక్కడ ఓడిచ్చేస్తారనో భయం ఉంటే
కొడాల నాని గారికి, మాజీ మంత్రి కొడాల నాని గారికి, ఉప్పాల ఫ్యామిలీకి తెలుగుదేశం పార్టీ నుంచి కొంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అప్పటికప్పుడు కొడాల నాని గారు ఉప్పాల హారికని తన నియోజకవర్గంలో గుడివాడ తీసుకెళ్లి గుడివాడలో పోటీ చేయించి జడ్పీటీసీకి గెలిపిస్తే ఉప్పాల హారిక జడ్పీ చైర్మన్ అయ్యారు. 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నప్పుడు జోగి రమేష్ గారు ఫ్లెక్సీల్లో ఉప్పాల ఫ్యామిలీ ఫోటో కనపడినా కూడా ఊరుకోనని హుకుం జారీ చేసిన నిజం కాదండి. ఒక ఉప్పాల హారిక ఫ్యామిలీ కాదు, ఆయన సొంత సామాజిక వర్గంలో ఉప్పాల ఫ్యామిలీ వెంట ఎవరు వెళ్ళినా సరే గౌడి సామాజిక వర్గం వాళ్ళని ఎంతో మంది ననగదొక్కారు. ఇదండి జోగి రమేష్ గారి చరిత్ర. కష్టపడితే జడ్పీ చైర్మన్ అయినప్పటి నుంచి మళ్ళీ ఇబ్బందులు పెట్టారు. జడ్పీ చైర్మన్గా ఉన్నప్పటికీ కూడా, జిల్లా ప్రథమ మహిళగా హారిక ఉన్నప్పటికీ కూడా జోగి రమేష్ గారి మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని చాలా ఇబ్బందులు పెట్టిన మాట నిజం. అయిపోయింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత మళ్ళీ పెరమలూరు వెళ్ళారు. పెరమలూరు వెళ్ళి ఓడిపోయారు. ఎవరో జోగి రమేష్ గారు మళ్ళీ మైలవరం ఇన్ఛార్జ్గా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు గత కొద్ది రోజుల నుంచి మైలవరంలో పెడల్లో ఉన్నటువంటి తన అనుచరులతో మళ్ళీ రెచ్చగొడుతున్నారు. మళ్ళీ ఇక్కడికి జోగి రమేష్ వస్తారు, జోగి రమేష్ గారే పోటీ చేస్తారు 2029లో అని చెప్పి తన అనుచరులతో ఒక ప్రాపగండ. అంటే అక్కడ ఉప్పాల ఫ్యామిలీని ఏదో విధంగా డిస్టర్బ్ చేసే ప్రయత్నాలు అప్పుడే మొదలైపోయినాయి. మరి దీనికి ఏం చెప్తారు జోగి రమేష్ గారు? మీకు కష్టం వస్తే మీరు బడుగు బలహీన వర్గాల వారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారందరూ కూడా మీకు న్యాయం చేయాలి, మీ వైపు ఉండాలి. వైసీపీకి చెందిన వారి సొంత సామాజిక వర్గం వారే, వైసీపీలో ఉన్న వారి సొంత సామాజిక వర్గం వారు, వైసీపీలో ఉన్న బడుగు బలహీన వర్గాల వారే ప్రశ్నిస్తున్నారు. థ్యాంక్ యూ అండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయడంతో పాటు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.